నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం మియాపూర్ సిఆర్పీఎఫ్ క్యాంపులో దారుణం తన తుపాకీతో తనను తానే కాల్చి చంపుకున్న కానిస్టేబుల్ శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ నేతలు ధర్నా అక్రమంగా చలానులు విధించి సామాన్యులకు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం సింహాచలం ఆలయ కమిటీతో ఈవో సూర్యకళ సమావేశం స్వామివారి పౌర్ణమిగిరి ప్రదక్షిణ రద్దు చేస్తున్నట్లు ప్రకటన ఉప్పొంగుతున్న శంషాబాద్ కాముని చెరువు సంతోషం వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు నెల్లూరులో ఆందోళనకు దిగిన ఏవీబీపీ నేతలు పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం ఇక డీటెయిల్స్ చూస్తే తుపాకీతో కాల్చుకుని సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డ తండా సమీపంలోని సిఆర్పీఎఫ్ క్యాంపులో ఈ ఘటన జరిగింది. గుజరాత్ రాష్ట్రం మహిత్నా జిల్లా గొజారియాకు చెందిన ఠాకూర్ శంకర్ వరంగల్ జిల్లా కాటారంలోని ఆల్ఫా కంపెనీ నుంచి సుమారు 2.5 నెలల క్రితం మియాపూర్లోని క్యాంపులో విధి నిర్వహణ నిమిత్తం వచ్చాడు. 2017 బ్యాచ్కు చెందిన శంకర్ కు 2008లో వివాహమైంది. అతనికి 2 పిల్లలు. క్యాంపులో మిగతా సిబ్బంది విధులకు వెళ్లగా శంకర్ తన దగ్గర ఉన్న తుపాకీతో మెడ దగ్గర కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలు ఉన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా ప్రాథమికంగా తెలిసిందని మియాపూర్ సీఐ వెంకటేష్, ఎస్ఐ రవికిరణ్ తెలిపారు. आपको तो कहाँ गए मारो అన్ఫార్చునేట్లీ మా దగ్గర పనిచేసిన ఒక సిబ్బంది శంకర్ ఠాకూర్ సూసైడ్ చేయడం జరిగింది. ఆయన ప్రక్కన ఉన్న ఒక ఎస్ఎల్ఆర్ రైఫల్తో ఫస్ట్ రౌండ్ కొట్టేసి మోస్ట్లీ ఇప్పుడు వరకు వచ్చే లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వెపన్ ద్వారా ఇది ఇక్కడ పెట్టేసి పైనుంచి కొట్టేశారు. అన్ఫార్చునేట్లీ స్పాట్ డెడ్ అయ్యారు. వాళ్ళు ఎందుకు చేశారా, ఏ కారణం వల్ల చేశారు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. ఆ సందర్భంగా నేను ఇక్కడ వచ్చాను. కొంతమంది మా వాళ్ళతో మాట్లాడితే ఆయనకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కనపడుతున్నాయి, హస్బెండ్ వైఫ్ ఇష్యూస్. బట్ ఎగ్జాక్ట్ రీజన్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత బయటికి పడుతుంది. ఈ సందర్భంగా లోకల్ పోలీస్ సహకారం మేము తీసుకుంటున్నాము. వాళ్ళకు ఏం సహకారం కావాలా ఇన్వెస్టిగేషన్ కోసం అది మేము కూడా వాళ్ళకు చేస్తున్నాము. సో మోస్ట్లీ నెక్స్ట్ 2-3 డేస్లో కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ మీకు జరుగుతుంది. శంషాబాద్ ట్రాఫిక్ పోలీసుల వేధింపులు భరించలేకపోతున్నామంటూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ప్రధాన దారిలో ఎక్కడా కూడా సిగ్నల్ ఏర్పాటు చేయకుండా కిలోమీటర్ దూరంలో యూటర్న్ ఏర్పాటు చేసి స్థానిక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ నేతలు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో పార్కింగ్ లేకుండా వ్యాపారం చేస్తున్న హోటళ్లను, లాడ్జులను వదిలేసి సామాన్య ప్రజలను ఫోటోలు తీసి చలానులు విధించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చలానులు ఎక్కువై కట్టలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేసి నెలల తరబడి పిఎస్లోనే ఉంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పోలీసుల చలానులు కట్టలేక, అటు ఫైనాన్స్ కట్టలేక ఇబ్బంది పడుతున్నారని, పోలీస్ స్టేషన్లో ఎన్నో వాహనాలు తుప్పుపట్టిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా చలానులు విధించి స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
మీరు కూడా ఒకటి ఉండాలన్నా చెప్పేవేమో అవి మేము స్లోగన్ బంద్ చేయండి. ప్రజలకు ఆవేశం దానికి వస్తారు, పోలీస్ దానికి వస్తారు. మేము బాధ చెప్తున్నది పోయి మేము మీతో కొట్లాడే పరిస్థితి వచ్చింది. ఇంకొకటి లే అదేంటంటే నేనేం చెప్తా కానీ మీరు బెదిరేయకండి, ఎందుకంటే ఎవరు కడుపులకు కలుగుతుంది. మీరు బెదిరేయకండి, విను, నువ్వు మాట్లాడు. నేనేం చెప్పుకుంటాను, నేను చెప్తా కదా, మీరు ఓపుకుంటే కదా నేను మాట్లాడుతున్నా కదా. కొద్దిగా ఇప్పుడు నేను మనిషిని చూస్తున్నా, ఇప్పుడు ఆయన విలేకరు, ఒక 10 మంది విలేకరులు వాళ్ళకి ఎన్ని ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేయండి, సిగ్నల్స్ పెట్టండి. హోటల్ పర్మిషన్స్ ఎట్లిస్తారు, మీరు హోటల్ పర్మిషన్స్ ఎట్లా? విశాఖ సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం అధికారులతో ఈవో సూర్యకళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ఆషాఢ పౌర్ణమి రోజు జూలై 23న సింహాచలంలోని శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ రద్దు చేస్తున్నట్లు ఈవో సూర్యకళ చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులెవరూ పగటిపూట కూడా గిరి ప్రదక్షిణ చేయవద్దని కోరారు. ఈ నెల 23, 24 తేదీల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, 23వ తేదీన శ్రీ స్వామివారి మాస జయంతి, 24వ తేదీన తుది విడత చందన సమర్పణ ఉంటాయని ఈవో తెలిపారు. గిరి ప్రదక్షిణ 4వ విడత చందన సమర్పణకి దాని మీద గిరి ప్రదక్షిణ మనం జరపట్లేదని నిర్ణయించుకున్న తర్వాత ఇంటర్నల్గా మీటింగ్ కండక్ట్ చేసుకుని ఆ రోజు ఉన్న ఉత్సవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తెల్లవారుజామున 5 గంటల నుంచి మన దర్శనాలు ఇస్తూ 2 గంటల తర్వాత దర్శనాలు ఆపాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే తర్వాత స్వామివారి పౌలింపు సేవ, తర్వాత ఢిల్లీ ఉత్సవం అనే కార్యక్రమాన్ని మనం ప్రత్యేకంగా నిర్వహిస్తాం. కాబట్టి వీళ్ళున్న అక్కడ అప్పుడు మన దర్శనాలు ఇవ్వలేకపోతాం. కాబట్టి భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దానివల్ల 2 గంటల దాకా దర్శనాలు నిలుపుదల చేస్తామన్నది మనం నిర్ణయం తీసుకున్నాము. దయచేసి భక్తులందరూ కూడా దీనికి సహకరించాలి. 5 గంటల నుంచి 2 గంటల దాకా స్వామివారిని నిరంతరంగా భక్తులు దర్శించుకోవచ్చు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులందరూ కూడా 2 గంటల దాకా దర్శనం చేసుకుని స్వామివారి కృపకి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ గిరి ప్రదక్షిణ 4వ విడత చందన సమర్పణకి దాని మీద గిరి ప్రదక్షిణ మనం జరపట్లేదని నిర్ణయించుకున్న తర్వాత ఇంటర్నల్గా మీటింగ్ కండక్ట్ చేసుకుని ఆ రోజు ఉన్న ఉత్సవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తెల్లవారుజామున 5 గంటల నుంచి మన దర్శనాలు ఇస్తూ 2 గంటల తర్వాత దర్శనాలు ఆపాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే తర్వాత స్వామివారి పౌలింపు సేవ. ఇప్పటి వరకు రాజకీయ జీవితంలో విజయపదంలో దూసుకుపోతున్న విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ జై మోదకొండమ్మ చిత్రం ద్వారా మహర్షి ఋషిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు. మంచి కవిగా, వక్తగా, సింగర్ గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మొదటిసారి వెండితెరపై ఓ ఋషిగా తన హావభావాలతో అందరినీ ఆకట్టుకునున్నారు. ఇటీవలే మాడుగులలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కరోనా కారణంగా షూటింగ్ నిలిపివేశారు. తిరిగి పాడేరు అటవీ ప్రాంతంలో ఇప్పుడు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా పండుగకు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా బిజీగా ఉంటున్న తరుణంలో సినిమాలో యాక్టింగ్ చేయడంతో షూటింగ్ లొకేషన్ లో జనం ఎమ్మెల్యేని చూడటానికి తండోపతండాలుగా వస్తున్నారు. ఈ గెటప్ కంటిన్యూటీ కదా. మేకప్ అయినంత టైం కూడా ఉండదు. బాగుంది బాబు. జంక్షన్ అయితే ఓపెన్ చేస్తా. అవునా? యాక్షన్ యాక్షన్
గడ్డం ఓకే కదా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తొండుపల్లి చెరువుతో పాటు కాముని చెరువు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండు కుండగా మారింది. కాముని చెరువులోకి పుష్కలంగా నీరు చేరింది. చెరువు అలుగు పారడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఏళ్ల వ్యవధిలో వరుసగా రెండోసారి పారడం పట్ల మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి నీరు హిమాయత్ సాగర్ కు వెళ్తాయి. మధ్యలో అన్ని గ్రామాలను తాగుతూ ఈ నీరు హిమాయత్ సాగర్ జలాశయానికి చేరుతాయి. కాముని చెరువు ఒకసారి నిండితే శంషాబాద్ పట్టణ ప్రజలకు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయి. తాగునీటికి సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇదిలా ఉండగా గొలుసుకట్టు చెరువుల ద్వారా వివిధ గ్రామాల్లో ఉన్న చెరువులు కుంటలు నిండి పల్లెల్లో తాగు సాగునీటి ఇబ్బందులను తొలగిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పుడు ఉన్న గొలుసుకట్టు చెరువు విధానం శాస్త్రీయ విధానం ప్రపంచంలో తెలంగాణలో తప్ప మరెక్కడా కనిపించవు. అప్పటి రాజులు చూపించిన వ్యవసాయ శాస్త్రీయ విధానం వందల సంవత్సరాలు దాటినా తెలంగాణలో రైతులకు వ్యవసాయానికి ప్రధాన మూలాధారం. గత ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలతో నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలంటూ నెల్లూరు నగరంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు 1వ నగర పోలీసులకు మధ్య వాగ్వాదాలు తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రాజశేఖర్ తో సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ముందు పా సర్
ఉప్పల్లోని జయచంద్ర గార్డెన్స్ లో జరిగిన అసాధారణ అభిషేక్ సదస్సు సమావేశంలో క్రైస్తవ పెద్దలు అరుణ్ థామస్ ను అభినందించి అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అరుణ్ థామస్ మాట్లాడుతూ రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేసుకుని 3000 క్రిస్టియన్ భక్తి పాటలు రచించినట్లు, అందుకు గాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. అందుకు తాను కృతజ్ఞుడనని అన్నారు. తమిళనాడు మధురై ప్రాంతానికి చెందిన ఇతను ఎలాంటి మ్యూజిక్ సంగీతం నేర్చుకోకుండా స్వతహాగా 3000 పాటలు రచించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ అవార్డును అందుకోవడం సంతోషకరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, విల్సన్ విజయ్ కుమార్ సింగం, తెలంగాణ చీఫ్ బిషప్ బింగి నరేందర్ గౌడ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డు కోఆర్డినేటర్లు సంయుక్తంగా కలిసి అవార్డును అందజేశారు. థామస్ గారు నేను హోలీ స్పిరిట్ అని ఇప్పుడు థామస్ గారు రూట్గా నేను కూడా హోలీ స్పిరిట్ అవగాహన లేనప్పటికీ ప్రభు కృప వలన 3000 పాటలు రాసి వాటికి రాయడం మాత్రమే కాదు స్వరకల్పన చేసి క్రైస్తవ సమాజానికి అందించడం జరిగింది. ఈ యొక్క ఘనతనిచ్చిన దేవాదేవునికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. డాక్టర్ థామస్ అండి. నేను రాజమండ్రి కేంద్రంగా ఉంచి దేవుని సేవ చేస్తున్నాను. హైదరాబాద్లో కూడా మాకు బ్రాంచ్ ఆఫీస్ ఉంది, మినిస్ట్రీ ఉంది. అయితే ఈరోజు నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ బలవన్ మర్లాలు లేని భారతదేశం దిశగా స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ సినీ రచయిత జలదంకి సుధాకర్ తెలిపారు. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్లైన్ కాలనీలో స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు జీవితం విలువ చెప్పేందుకు, ఆత్మహత్యల నివారణకు ఫౌండేషన్ చైర్మన్ ఈదా శామ్యూల్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. సమస్త కార్యకలాపాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఫౌండేషన్ కార్యాలయాన్ని సుధాకర్ తో పాటు బుల్లితెన సీనియర్ నటుడు గుంటక శివ, డీఫేమ్ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ప్రారంభించారు. కౌన్సిలింగ్ రూమును ఫౌండేషన్ తెలంగాణ ఉపాధ్యక్షురాలు బెల్లం మాధవి, తెలంగాణ సైకాలజీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ నిప్పాని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్సూరెన్స్ మేనేజర్ జ్యోతిర్మయ్ ప్రారంభించారు. ఓకే మేడం. మేడం చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. నా పేరు కళారత్న బికే కృష్ణ. నేను ఎన్జిఓస్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా దానికి నేషనల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు శామ్యూల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్పందన ఇంటర్నేషనల్ సంస్థ యొక్క కార్యాలయము హైదరాబాద్ బేగంపేటలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలామంది పెద్దలు, మహిళలు, చాలామంది పాత్రికేయులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఈ యొక్క కార్యాలయ ప్రారంభోత్సవానికి ఇక్కడికి చేయడం జరిగింది. వారందరికీ కూడా నేను స్వాగతం తెలియజేస్తున్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను 2 మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. ఎందుకంటే డాక్టర్ ఈదా శామ్యూల్ రెడ్డి గారు ఒక గొప్ప మానవత్వ మూర్తి అన్నమాట. అంటే మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా వ్యక్తిత్వ వికాస నిపుణునిగా కొన్ని లక్షల మంది యొక్క విద్యార్థుల యొక్క జీవితాలను తీర్చిదిద్దినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక మేధావి. అటువంటి వ్యక్తి మరి అతని యొక్క కుటుంబంలో జరిగినటువంటి ఒక దుస్సంఘటన ఆధారంగా, అంటే ఆయన యొక్క కూతురు స్పందన అనుకోకుండా ఈ లోకం వదిలి వెళ్ళిపోవడం చేత మరి ఆ యొక్క బాధను అనుభవించినటువంటి శామ్యూల్ రెడ్డి గారు దంపతులు
వాళ్ళు ఏమంటే ఈ యొక్క యూత్ ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నటువంటి యువకులు ఒక చిన్న కారణాలు అంటే ప్రేమ అనేటువంటిది ఒక చిన్న కారణం అది. తల్లిదండ్రుల ప్రేమ కన్నా తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రేమ గొప్పదనే ఒక భ్రమలో మరి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు, చాలామంది చేసుకుంటున్నారు. ఆ క్రమంలో మరి ఈ స్పందన ఫౌండేషన్ అనేటువంటి ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అందరికీ నమస్కారం. గత 1.5 yearలో అంటే ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా చేసిన కొన్ని కార్యక్రమాలు కానీ ఆన్లైన్లో చేసిన కార్యక్రమాల ద్వారా సుమారుగా 80-90 మంది పైగా మేము మా జీవితాన్ని కోల్పోకుండా మేము సేవ్ అవ్వగలిగాం. ఈ ఫౌండేషన్ ద్వారా మాట్లాడే అనేక మంది పెద్దల మాటలు విని ఆ మాటలు మా జీవితంలో అన్వయించుకొని మేము సేవ్ అవ్వగలిగామని చెప్తే మొత్తం 1.5 yearలో ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో 80 నుంచి 90 మంది మనం సేవ్ చేయగలిగామంటే ఇది కనుక కంటిన్యూ చేస్తే ఇంకా ఎంతోమంది కలిస్తే ఎవ్రీ 40 సెకండ్స్కి ఒక వ్యక్తి చనిపోతున్నటువంటి పరిస్థితులు, ఎవ్రీ 40 సెకండ్స్కి ఒకళ్ళు. అది ముఖ్యంగా డైలీ 28 మెంబర్స్ ఇండియాలో ప్రేమ కోసం చనిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఇంకొంత ఎక్కువగా కష్టపడితే ఇంకొంత ఎక్కువ మందిని గ్యాదర్ చేసి ఇంకొంత ఎక్కువ మందితో మాట్లాడటం ద్వారా వాళ్ళ చేత మాట్లాడించడం ద్వారా కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శెట్టిగుంట ఉప్పరపల్లి సమీపంలో అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడమే ఇందుకు కారణమని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుండెగం వంతెనపై నుండి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. వరద నీరు ఉప్పొంగుతుండటంతో పార్టీ బి మహంగం చేత గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు గ్రామంలోని వస్తాయేమోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం టెంపో వ్యాన్ లో ఒక వృషభాన్ని తరలిస్తుండగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. తరలిస్తున్న వ్యక్తితో సహా వృషభాన్ని చిలకపూడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వృషభాన్ని సమీపంలోని గోశాలకు తరలించిన పోలీసులు గోవధ నిషేధమని, గోవధ చేస్తూ పట్టుబడితే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తామని చిలకలపూడి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సిఐ గారు సానుకూలంగా స్పందించి కంప్లైంట్ రిసీవ్ చేసుకుని ఆయన సీతారాంపురం గోశాలకి తరలించమని చెప్పారు. ఇప్పుడు అదే పని మీద గిత్తతోడిని సీతారాంపురం గోశాలకు తరలిస్తున్నాం. పెట్టాలి
రామానాయుడుపేట సెంటర్ దగ్గరలో కొంతమంది బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ మరియు గోశాల నిర్వాహకులు ఒక వాహనంలో వెళ్తున్నటువంటి ఎద్దు దూడని పట్టుకోవడం జరిగింది. అది రేపటి బక్రీద్ కార్యక్రమానికి వెళ్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని నిజ నిర్ధారణ చేయవలసి ఉంది. ఆ యొక్క జంతువుకి ఆహారపాల నిమిత్తము గోశాలకు తరలించడం జరిగింది. ఎంక్వైరీ చేస్తాము. అది నిజంగా స్లాటరింగ్ కనుక వెళ్ళినట్లయితే కేసు నమోదు చేస్తాము. అదే విషయాన్ని గోశాల నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. వారు కూడా దాన్ని అంగీకరించారు. ప్రస్తుతం దాన్ని గోశాలకి తరలిస్తాము. దయచేసి అందరికీ కూడా ముఖ్యమైన విన్నపం ఏంటంటే రేపటి బక్రీద్ రోజున ఎటువంటి వాటిని కూడా వధించవద్దు అని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరిని వేడుకుంటున్నాను. దయచేసి యానిమల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇచ్చిందో, ఏదైతే మాంసానికి అర్హుత ఉన్నటువంటి జంతువులు ఉన్నాయో వాటినే ఉపయోగించాలి. దయచేసి గో కూడా అందరూ అందుబాటులో ఉండి గోవధని మనం నిషేధించారు కాబట్టి దానికి ఎవరు పాల్పడవద్దు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మియాపూర్ సిఆర్పీఎఫ్ క్యాంపులో దారుణం. తన తుపాకీతో తనను తానే కాల్చి చంపుకున్న కానిస్టేబుల్. శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ నేతలు ధర్నా. అక్రమంగా చలానులు విధించి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం. సింహాచలం ఆలయ కమిటీతో ఈవో సూర్యకళ సమావేశం. స్వామివారి పౌర్ణమిగిరి ప్రదక్షిణ రద్దు చేస్తున్నట్లు ప్రకటన. ఉప్పొంగుతున్న శంషాబాద్ కాముని చెరువు. సంతోషం వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు. నెల్లూరులో ఆందోళనకు దిగిన ఏబీవీపీ నేతలు. పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.